తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు మన నీళ్లు మనకే కావాలి మన నిధులు మనకే కావాలి సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గడిచి కూడా 16 ఏళ్ల కాలంలో కూడా ఇంకా తెచ్చుకున్న తెలంగాణ మీద చిల్లర మల్లర మాట్లాడుతున్న నేపథ్యంలో సో ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు నిజంగా కేసీఆర్ ఏం చేసిన తెలంగాణకి ఈ దీక్షా దివస్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బచ్చన్పేట మండలం లింగంపల్లి గ్రామం. ఇప్పుడు కేసీఆర్ గురించి అంటే మొన్న 2 ఏళ్ళైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి, కానీ ఇవాళ తెలంగాణ గురించి ఇంకా కూడా చిల్లర మల్లర మాట్లాడుతున్న నేపథ్యంలో మీలాంటి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ ఏం తెచ్చింది ఏం లేదు. టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం అప్పుడు నీళ్లు నిధులు అన్నీ సమకూర్చి మనకు 10 ఏళ్ళ పరిపాలన అన్నీ ముగించుకొని దీక్ష అందించి కాంగ్రెస్ దొంగ పాలన చేస్తుంది. అంతా 2 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఒకటి ఇచ్చింది, వేరే ఇంకా ప్రభుత్వానికి ఏం లేదు. చిల్లర రాజకీయాలన్నీ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీన్స్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి కదా, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే బెదిరింపు కార్యక్రమాలు ఉంటాయా లేకపోతే జనరల్గానే ఎలక్షన్ జరిగే విధంగా ఉందా? ఏ విధంగా కనిపిస్తుంది? బెదిరింపు ధోరణి చాలా ఉన్నాయి కాంగ్రెస్ ధోరణి. ఇంతకుముందుకు మొన్న హైదరాబాద్లో ఎలక్షన్లు అయినప్పుడు బెదిరింపు ధోరణితో ఎన్నికలతో ముందుకు వెళ్ళారు వాళ్ళు. బెదిరింపు ధోరణితో ఎలక్షన్లో గెలిచారు. అందువల్ల ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పుంజుకుంటుంది, చాలా ముందుకు పోతుంది. చాలామంది తెలంగాణకు ఓటేస్తారు. టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు చాలామంది బయటపడతారని నమ్మకం ఉంది మాకు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎవరు సపోర్ట్ లేదు. నీళ్లు లేవు, నిధులు లేవు, గ్రామ పంచాయతీల చెత్త బండ్లు లేవు, సరిగా పరిపాలన లేదు. 2 ఏళ్ళ కాలం మొత్తం వెనుకపోయింది ప్రభుత్వం. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు చెత్త బండి వచ్చింది, ఇంటింటికి పరిశుభ్రత ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయండి మొత్తం దరిద్ర పాలనకు మోపోయింది ప్రభుత్వం. మీరు ఊర్లలో చూస్తున్నారు అంటే మన తెలంగాణ వ్యాప్తంగా కూడా గత ముందు అంటే ఈ 16 ఏళ్ల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంటున్నది అనేది అందరూ చూస్తున్న నేపథ్యంలో అంటే 16 ఏళ్ల క్రితం దీక్షా దివస్ కూడా జరిగింది, కానీ వాళ్ళు ఇంకా చిల్లర మల్లర మాట్లాడుతున్నారు కేసీఆర్ గురించి. టీఆర్ఎస్ పాలన ఏ ప్రభుత్వం చేయలేదు. అన్ని అభివృద్ధి కార్యక్రమంలో టీఆర్ఎస్ఏ ముందు రైతులకు కూడా చాలా మేలు చేసింది. వాళ్ళు నీళ్ళు ఇచ్చి వ్యవసాయానికి బాగా అభివృద్ధి పథంలో ముందు నడిచింది టీఆర్ఎస్ పాలన. మళ్ళీ రైతు బంధు ఇవన్నీ, మళ్ళీ ఈ కళ్యాణ లక్ష్మి, రైతు బీమా ఇవన్నీ ఇచ్చింది. టీఆర్ఎస్ పాలన బాగుంది. మీరు చెప్పండి, ఏం చెప్తారు కేసీఆర్ గురించి? చెప్పండి. కేసీఆర్ పాలనే మంచిగా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన 6 పథకాలు అన్నారు, ఏ పథకం కరెక్ట్ లేదు, ఏవి కరెక్ట్ లేవు.